ఓకే, ఇప్పుడు ఇంద్రారెడ్డి గారు ఎన్టీఆర్ గారి పిలుపుతో టీడీపీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హోమ్ మినిస్ట్రీ కూడా చేశారు ఆయన. అయితే ఎన్టీఆర్ రామారావు గారు లేబర్ అండ్ హోమ్ అదే మంచి శాఖలు చేశారు. హోమ్ మినిస్టర్ అంటే ఇంద్రారెడ్డి గారే అనే ఒక మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ కుర్చీకి అవన్నీ తెచ్చారు హోమ్ మినిస్టర్గా ఆయన. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం ఏర్పడింది, ఒక అనిశ్చితి, టీడీపీలోనే ఒక అనిశ్చితి ఏర్పడి ఎన్టీ రామారావు గారిని గద్దె దింపారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా విభేదించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో విభేదించాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? చాలామంది ఎమ్మెల్యేల పైన మీ ఇంద్రారెడ్డి గారు మాత్రం విభేదించారు. ముందు నుండి కూడా కొంచెం వాళ్ళు ముందు నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ గారు ఇద్దరు ఉండేవారు, ఇద్దరు అల్లుళ్ళు. వెంకటేశ్వరరావు గారు, దగ్గుబాటి వెంకటేశ్వర, మా వారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారితోనే ఉండేవాళ్ళు ముందు నుండి. సరే, అప్పుడు రామారావు గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ వచ్చినప్పుడు న్యాచురల్గా రామారావు గారితోనే ఉన్నారండి. ఓకే, ఆయన మరణానంతరము ఇక అటువైపు పోకుండా కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన మరణానంతరం వాళ్ళ వైఫ్తో కూడా కొన్ని రోజులు ఉన్నారు కదా, లక్ష్మీపార్వతి గారు. తర్వాత తెలంగాణ ఆయనకు ముందు నుండి ఎక్కడున్నా కూడా కొంచెం తెలంగాణ అనేది కొంచెం ఉండేది. ఓకే, ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించారా? మా ప్రాంతం నష్టపోయిందనే వ్యూ వినిపించేవాడు ప్రత్యేక తెలంగాణ అనుకోండి. రామారావు దగ్గర ఉన్నప్పుడు కూడా అంటే కేసీఆర్ గారి కన్నా ముందు ఇంద్రారెడ్డి గారు తెలంగాణ వాదాన్ని వినిపించారా? 100%. పార్టీ పెట్టాడండి, నిద్రపోతున్న తెలంగాణ వాదాన్ని తట్టి లేపాడు మా వారు. సొంత పార్టీ పెట్టాడు. మా అమ్మగారు కూడా చాలా జిల్లాలు పర్యటించింది ఆయనతో. నిద్ర నుంచి లేచిన తెలంగాణని కేసీఆర్ గారు అందిపుచ్చుకున్నారంటారా? పరిగెత్తించారా? పరిగెత్తించారా? నాట్ ఓన్లీ కేసీఆర్, అందరూ అన్ని పార్టీలు కలిపి పరిగెత్తించారు. అందులో ఒక కేసీఆర్ కి క్రెడిట్ ఇస్తాం. వ్యక్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, జెండా మోసింది. అందరూ సహకరించారు కాబట్టి. మీరు ఎలా అంటారు, మేము ఇంకోటి అంటాం. అందరూ సహకరించారు కాబట్టి కేసీఆర్ ఈరోజు 1951 ఆంధ్రప్రదేశ్ యూనిఫై అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం నష్టపోయిందనే భావజాలం తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ వ్యక్తుల్లో మొదటి నుంచి ఉంది. దాని తర్వాత చెన్నారెడ్డి గారి ఉద్యమం, ఆ తర్వాత ఇందిరారెడ్డి గారి ఉద్యమం, దాని తర్వాత కేసీఆర్ గారి ఒక పార్టీ పెట్టడం, ఆయనతో పాటు చాలా శక్తులు, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రం కావడానికి తోడ్పడిందే కానీ ఒక వ్యక్తితోనో, ఒక వ్యవస్థతోనో, ఒక శక్తితోనో ఇది వచ్చింది కాదు. అది మన తెలంగాణ ప్రత్యేకత. అప్పట్లో చూసుకుంటే తెలంగాణ వాదాన్ని అంటే టీడీపీ నుంచి బయటికి వచ్చిన కేసీఆర్ గారు ఒక జెండా భుజాన వేసుకొని మొత్తం సందులు గొంతులు అనేసి హైదరాబాద్ సిటీలో తిరిగేవారు. అప్పుడు ఎవరు కూడా కనిపించేవారు. అప్పుడు ఎప్పుడో ఇంద్రారెడ్డి గారు తెలంగాణ వాదాన్ని వినిపించి ఆయన మరణానంతరం ఎవరు పట్టించుకోకపోయినా ఒక జెండా భుజాన వేసుకొని తిరుగుతుంది కేసీఆర్ గారే అప్పుడు. అది కాదంటారా? అంటే దానికి మీరు చెప్పాను, మొదట్లోనే చెప్పాను, మా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా మొదటి నుంచి కన్సిస్టెంట్గా వాయిస్ వినిపించినాడు కదా అని కదా ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆయన ఒక్కడే కాదు వినిపించింది, చాలామంది కూడా ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులు, కుటుంబాలు చాలా ఉన్నాయి ఈరోజు తెలంగాణ కోసం. ఆయన ఒక్కరే చేసింది కాదు, చాలామంది ఉన్నారు. సో జెండా మోసినా, అజెండా మోసినా, ఇంకేది మోసినా కూడా ఆయనకు సరిపోయే రివార్డు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు నాగరాజరావు గారు. ఇప్పుడు కొత్తగా ఆయనకు మళ్ళీ ఇంకో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం మనం ఏం అవసరం లేదని నేను భావిస్తున్నాను. నమస్కారం అండి, నేను మీ సవితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.